కృపా సత్య సంపూర్ణుడైన యేసు నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగులో కొంత ధ్యానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. తర్వాత క్రీస్తు మనకిచ్చినటువంటి చక్కని తలంపు అంజూరపు చెట్టు, దాన్ని మనం ఫలించే అనుభవాల్ని వివిధమైన భక్తులు చెప్పిన అనుభవాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ దినాన నేను చెప్పబోయేటువంటి ఈ తలంపులో ఈ జీవితంలో నమ్మకంగా మరి చాలా ప్రేమను కానీ అన్ని నమ్మకాన్ని ప్రేమని శ్రద్ధగా కాపాడుకోవాలి. అది పోగొట్టుకోవడానికి నిమిషం చాలు, కానీ మళ్ళీ సంపాదించాలంటే జీవితకాలం సరిపోదు. నమ్మకమే జీవితం. మాటలు చెప్పేవారు ఉంటారు, గెలవాలి, శ్రమించాలి, నినాదాలు జోరుగా చెప్తారు, పోరాడాలని హెచ్చరిస్తారు, కనీసం మన తోడుగా ఉండరు. క్రీడలో కూడిన విశ్వాసం కావాలి. దారి చూపమని అడిగితే ఆ దారిలో వెళ్ళు అంటారే కానీ వెంట ఉండి గమనించే వరకు తోడుండరు. ఎవరినో నిందించక మనమే దగ్గరుండి దారి చూపి, మరి 1 మైలు రమ్మంటే 2 మైలు వెళ్ళాలని క్రీస్తు చెప్పారు కదా. అలా క్రీస్తు అనుచరులుగా అది మనం జీవించటం కర్తవ్యమని గ్రహించాలి. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం, వీటి వల్ల బాధ కూడా ఎక్కువే ఉంటుందని నమ్మాలి. మనం సృష్టించిన దేవుడు దుఃఖితులను ఓదార్చి కన్నీరు తుడిచేవాడు. కన్నీరు తుడిచుటకు చెయ్యి చాలు, కన్నీళ్లు వెనక మూలం గ్రహించుటకు మంచి మనసు ఉండాలి. అలాగే గ్రహించే వారిని గమనించి వారిని ప్రేమతో కాపాడుకోవాలి. కష్టాల్లో మన సలహాలు ఇచ్చే శ్రమల్లో తోడుగా ఉంటారు. అందరికంటే క్రీస్తు మనకు ఆదరణకర్తగా ఉంటాడు. నిజమైన ప్రేమ అంటే మనమే కాదు, మనం అనుకునే వారి కోసం బ్రతుకుటే అదే జీవితం. ప్రేమ అంటే డబ్బు, అందం కాదు, నమ్మకం. ఐశ్వర్యం ఉంటే డబ్బు సంపాదించడం కాదు, ఇతరుల నుండి ప్రేమాభిమానాలు సంపాదించుకోవాలి. సంతృప్తి అంటే నచ్చిన దానికై వెంటబట్టం కాదు, ఉన్నదానితో ఆనందించటం. అది సాధారణంగా తరచుగా వాడే సత్యమైన బైబిల్ వాక్యం. సంతుష్టి సహితమైన దైవభక్తి లాభదాయకం. తృప్తి ఒక సంపద. డబ్బు ఈ లోకంలో ఉన్నా సంపాదించి సుఖపడు అంటుందట. కాలం అయితే ఆగకుండా పరిగెత్తు అని బోధిస్తుందట. అతి క్లిష్టమైన కష్టపడమని, గమ్యం చేరమని లక్ష్యం తెలుపుతుందట. నమ్మకం మాత్రం నీ వెంటే ఉంటాను అని ధైర్యం చెప్తూ ఉంటుందట. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి దేవుని చిత్తంలో సమస్తము సాధ్యము కనుక అవిశ్వాసముతో కాక విశ్వాసంతో జీవిస్తే విశ్వాసమే విజయము, అది మనకు నిజము. అయితే మనం ఈ దినాన్న అంజరపు చెట్ల గురించి మనం చక్కగా ఒక 2-3 సందర్భాలు మనకు చాలా చోట్ల అంజరపు చెట్ల గురించి ఉంది, కానీ ఒక చిన్న ప్యాసేజ్ ద్వారా మనం గొప్ప సత్యాలు నేర్చుకుందాం. మరి లూకా 13:6-9లో ఆయన ఈ వార్త ఉపమానాల ద్వారా ప్రభు చక్కగా చెప్పాడండి. ఒక మనిషి ద్రాక్ష తోటలో అంజరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అసలు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక, ఇదిగో 3 ఏళ్ల నుంచి అంజరపు పండ్లు వెతకవచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు, దాన్ని నరికివేయమని, దానివల్ల భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట యజమానితో చెప్పాను. అయితే అయ్యా, దాని చుట్టూ తవ్వి ఎరువు వేయమని, ఈ సంవత్సరం ఉండదేమో, దాన్ని ఫలించినా సరి, లేంచే నరికివేయదము. దాంట్లో ఎన్నో ఆత్మీయ అర్థాలు మనకి బోధిస్తున్నారండి. మరి దేవుడు కూడా సఫలత అనే అనుభవాన్ని మన నుంచి కోరుతున్నాడు. అయితే ఈ దినాల్లో మనం ఫలించేటువంటి అనుభవంలో ఉండాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. సఫలత జీవితంలో అతి మాధుర్యమైన అనుభవం ఉంది. సృష్టిలో తలమానిక లాంటిది ఇది. జీవిత సాఫల్యం గురించి చక్కని ఉదాహరణగా చెప్పాడు. ఇది నిజానికి నిష్ఫలమైన చెట్టే, ద్రాక్షవనంలో ఉంది. సాధారణంగా పెద్ద వృక్షాలు నాటారు, చాలా స్థలము అది ఆక్యుపై చేస్తుంది. అంజూరపు చెట్లు కూడా మరి ఎక్కువ స్థలం కావాలి, ఎక్కువ విశాలంగా ఉంటుంది, అది దిట్టంగా ఉంటాయి, పచ్చగా ఏర్పడతాయి. పండ్లుకే కాదు, అది కర్రకే కాదు అది వాడేది, పండ్లుకే. దేవదారు అయితే కర్రకు వాడతారు. దాని సఫలత దేవునితో సంబంధ బాంధవ్యాలపై ఇమిడి ఉంది. దేవుడు మానవంలో వెతికేది ఆయన సంపర్కం, అంటే ఆయనతో అనుబంధంతో ఉండేటువంటి సాఫల్యమే కదా. అంజూరపు చెట్లు ప్రజలకు సూచన. ప్రజలు సేవా ఫలాలకే ఎదురు చూస్తాడు, సేవ అనే ఫలంతో చూస్తాడు ఆయన. అదే మన జీవితాలకు విలువైన పంట. మన జీవిత సమర్పణ ఆయనకు అత్యంత ప్రీతికరమైంది. పండ్లు ఇవ్వలేని చెట్టు కేవలం తన కోసమే బతుకుతుంది, అంటే స్వార్థంగా బతుకుతుంది. చాలామంది అదే అనుభవాల్లో ఉంటున్నాం. అయితే ఇది ప్రకృతి ధర్మానికి వ్యతిరేకం. అది స్థలం వ్యర్థపరుస్తుంది, మరి దేవుని హృదయానికి వేదన కలిగిస్తుంది. మన జీవితాలు అలా స్వార్థంగా ఉండకుండా ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి దైవ స్థాయిని వదిలిపోయి భౌతిక స్థాయికి పరిమితం అయిపోతున్నాం. గలతీ 5:22లో ఆత్మఫలాలు 9 ఉన్నాయి, అవి పండాలి. తోట యజమాని వచ్చినప్పుడు ఆ తోట యజమానికి, మరి తోట యజమాని అయితే
ఆ, తోట పని చేసేవాడేమో క్రీస్తుకు సాదృశ్యం, దాన్ని ప్రశ్నించేవాడేమో దేవుడు. బాప్టిజం ఇచ్చే యోహాను కూడా చాలా మరి ఆ, సూటిగా మాట్లాడాడు. తీరిగ్గా దాని విషయం గమనిద్దాం. అయితే మనం ఏర్పరచుకుని మనం నియమించాడు బహుగా ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ ఫిగ్ ట్రీ గురించి డిఫరెంట్ భక్తులు చాలా చాలా చక్కటి మాటలు చెప్పారండి. అది ఒలివ ప్రాంతంలో మరి రాకడ యుగ సమాప్తి సూచన కోసం కూడా మత్త 24:32లో క్రీస్తు జవాబు ఉపమానాలు చెప్తూ, అంజూరపు చెట్లు చూడండి, అది చిగుర్చుట వసంతకాలం వచ్చినప్పుడు అర్థమవుతుందని. అంజూరపు చెట్లు ఇశ్రాయేలుకి సాదృశ్యం అంటారు. మరి ఇశ్రాయేలీలు ఏమేమి జరుగుతుంది, ఏ యుద్ధాలు జరుగుతున్నాయి, ఎలాగ ఫలిస్తుంది అని గమనించుకుంటే మన యొక్క రాకడ అనుభవాలు కూడా మనకు తెలిస్తేనే ఒక భక్తుడు అన్నాడు. అయితే యేసు చెప్పిన ఉపమానాల్లో ద్రాక్ష చెట్టు వేశాడన్నారు కదా, అది భూమికి భారం నరికేయమన్నాడు. ఈ మరట ఈ 3 రకాలుగా ఫలిస్తాయట ద్రాక్ష చెట్ల పేర్లు కూడా ఉన్నాయి, తర్వాత చెప్తాను. అది 1 సంవత్సరం కాయలు కాసాయి, 3 సంవత్సరాల కాయలు కాసాయి, ఒక మార్చి నెలలో ఫలాలు ఉండేవి కూడా 3 రకాలుగా ఉంటాయి. అయితే మరి అంజూరపు చెట్లు, అనేక రకాల చెట్లు, ఈ దేవుడు మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నాడు. దేవుడే ఆ చెట్టు నాటాడు, అది ఆయన సొంతం, ఆయన పొలంలో ఆయన నాటాడు, పూర్తి అధికారంతో వెల చెల్లించాడు, భద్రత కలిగి పోషిస్తున్నాడు. మరి దారిలోది కాదు, అది తోటలో వేశాడు. మనం ఎవరి వారం? ఆయన వారం. ఆయన తోటలో నాటబడిన వారం. గతంలో చీకట్లో జీవించిన ఆయన క్రీస్తు రక్తంతో మనల్ని రక్షించుకోవడానికి కొనుక్కున్నాడు, తన పొలంలో నాటాడు. నిజంగా ఎంత చక్కటి మాటలండి. 100 కీర్తనల 3లో మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము, ఆయన వారము. నా జీవితం నాది కాదు, దేవుంది, ఆయన చిత్తమే జరగాలని కోరుకుంటాడు. యెషయా 43:1లో మనం ఆయన సొత్తు. సొత్తు అంటే మన సొంతంగా ఉండేది. 1 కొరింథీ 6:19లో కూడా అదే మాట, మీరు మీ సొత్తు కాదు, ఏర్పరచబడిన వారు. 1 పేతురు 2:9లో కూడా మీరు ఆయన సొత్తు, అదే మాట వాడాడండి. ఎంత విలువైన మాట. సొంత నిర్ణయాలు చేసుకోకూడదు. చెట్టు నరికి వేస్తా అన్నాడు. మరి మరి నెపోలియన్ ఒక సైనికుడు అంట, ఆ నెపోలియన్ దగ్గరికి ఒక సైనికుడిని బానిసగా తీసుకొచ్చారట. నువ్వు నా బానిసగా ఉండాలి అని ఎర్రగా కాల్చి ఎన్ అనే అక్షరాన్ని తన శరీరం మీద ముద్ర ఇచ్చాడంట. ఆయన అన్నారట, నేను నీకు బానిసను కాదు, నా క్రీస్తు రాజుకు బానిసను అన్నారట. అలా చాలా కోపం వచ్చిందంట. వాళ్ళు చూస్తూ ఉండగానే ఆ చేతి మీద ఎన్ అనేటువంటి ముద్ర పడిన ఆ చేతిని కత్తి పెట్టి నరికేసుకున్నాడట. ఎంత డెడికేషన్ అండి. ప్రభు కొరకే నేనున్నాను అని తను స్పష్టంగా చెప్పుకున్నాడు. మరి పౌలు కూడా మరి చెప్పింది ఏంటంటే, మరి మారు మనసు, అది రోమా 2లో దేవుని అనుగ్రహం మారు మనసు ప్రేరేపిస్తే ఆ సహనంను మనం తృణీకరిస్తున్నామా? ఏసయ్య సహనము తోడా చెలగాటమా అనే మాట ఉంది. నిజంగానండి, ఆయన ప్రేమతో ఆ సహనాన్ని చెలగాటంగా తీసుకోకూడదు. ఆయన ఎంతో సదుపాయం చేస్తున్నాడు. ఆ చెట్టును మన కోసమే వేసుకున్నాడు. రక్షించబడే ఉద్దేశంతో ప్రతి వస్తువు కూడా ఒక పనికి నిర్దేశించబడుతుంది. ఒకడంట హెల్మెట్ దొరికిందంట దారిలో పడిపోయి, అప్పుడు అక్కడ అడుక్కునేవాడు ఏం చేశారంట, ఆ లోపలంతా పదార్థాన్ని పీకేసి చిప్పులాగా వాడుకొని అడుక్కుంటున్నాడట. అది ఏ వస్తువు దేనికి వాడాలో అదే వాడాలండి. మనం కూడా అలాగే నిష్ప్రయోజనంగా మన జీవితాన్ని వాడుకుంటే దేవుని లెక్క చెప్పాలి. దేవుని చేతిలో ఉంటే ఉపయోగకరంగా మరి అంజూరపు ఫలాలు ఇవ్వాలి కదా. ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్టు వేశాడు, ప్రతి పండు ఫలించాలని కోరుకుంటాడు. ప్రతి చెట్టు అందరికీ ద్రాక్ష, అంజూరపు చెట్లు, కొబ్బరి చెట్టు, సంజా చెట్లు ఏదో వేస్తాడు, ఏదో ప్రాంతంలో వేస్తాడు. మనం కూడా అంతే, వివిధ ప్రాంతాల్లో ఉంటున్నాం. దేవుడు ఆ బ్లూమ్ వేర్ యూఆర్ ప్లాంటెడ్ అని, మనం ఎక్కడుంటే అక్కడే మనం ఫలించాలి. దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. మనం ఒక చిన్నప్పుడంట ఒక బాలుడు నేనే డాక్టర్ అవుతా అన్నాడంట. ఏది చూస్తే అది అవుతాం అనుకుంటారు. తర్వాత ఆ బర్త్డే రోజు అందరి ముందు నా బాబు డాక్టర్ అవుతా అన్నాడని చెప్పి, ఎరా నువ్వేమవుతావని అందరూ అడిగిచ్చారట. నేను రోడ్డు ఊడ్చే ముసలాయన లాంటి జీవితాన్ని నేను జీవించాలని కోరుకుంటున్నాను, ఎంతో శ్రద్ధగా చేస్తున్నాడు అన్నాడట. ఏది చూస్తే అది మనం కోరుకునే వాళ్ళంగానే ఉంటాం. మనం తెలియదు మనకి ఏది కోరుకోవాలో మనకే అర్థం కాదు. అయితే నీ నుండి ఆయన ఫలాలు ఇస్తున్నామా? మత్తయి 3:8లో వెలుగు ఫలాలు ఇవ్వాలి, మారుమనసు తగిన ఫలాలు ఇవ్వాలి. ఆదికాండం 49:22లో ఫలించడు కొమ్మని యోసేపు గురించి రాశాడు. గలతీ 5:22లో 9 ఆత్మఫలాలు ఉన్నాయి కదా. మరి మరి ఇది కూడా ఈ అంజూరపు చెట్లు ఫలాలట. క్యాన్సర్ తగ్గుతుంది, మరి ఇసుక కూడా ఆరోగ్యం ఇచ్చేది, పింపుల్స్ పోతాయి, చాలా చాలా ఔషధ గుణాలు ఒక 25 దాకా ఉన్నాయటండి. సమాజానికి రుచి ఇస్తూ వైద్య
ఫలాలు ఇస్తూ మరి ఫలితాలు ఇస్తూ దేవుని సంతోషపరిచే వారంగా ఉండాలి. మరి కొన్నిసార్లు వ్యతిరేకంగా జీవిస్తూనే ఉంటాం. నమ్మలేని పరిస్థితుల్లో మనం వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పుడు మనం 9 ఆత్మఫలాలు ఎలా ఫలించాలో యోసేపు చక్కగా నేర్పించాడు. విశ్వాసం అనే తలంపులు యోసేపు పట్ల పగపట్టినప్పుడు విశ్వాసంతో ఉన్నాడు. ఆశా నిగ్రహం చూపించాడు పొతిఫర్ భార్య దగ్గర. మరి దీర్ఘశాంతం అనే ఫలం చూపించాడు. తర్వాత మరి ప్రేమ అనే ఫలం చూపించాడు. ప్రతీకారం తీర్చుకోలేదు, సమాధానంతో ఉన్నాడు. ఈ ఫలాలన్నీ యోసేపు ఫలించాడండి. ప్రేమ అనే ఫలం ఫలించాడు. బాధించే వారిని క్షమించాడు. ఈ ఇంత మంచి మనసు చూపించిన ఇది ఎలా ఫలించాడో అని మనం ఊహిస్తే యోసేపుని గుర్తుపెట్టుకోవాలి. మన మధ్యలో మన పేరు పెట్టుకుంటే మన పేరు పెట్టుకుంటూ ఫలించడు కొమ్మని పిలుచుకుందాం. క్షమ అనే ఫలము బట్టి దేవుని మహింపరచుకోవాలి. తర్వాతగా ఆత్మఫలాల కంటే ఆత్మ వరాలు కోరుకుంటున్నామా? వరాలు ఎందుకంటే అందరూ గుర్తించాలని కోరుకుంటూనే మన చేయేస్తే కింద పడిపోవాలి. అలాంటి నాయకులు కూడా ఉంటున్నారు ఈ మధ్య. ఆత్మ ఫలాలు ఫలించాలి ముందు జీవితంలో. యోహాను 15:8 బహుగా ఫలించాలి, దేవుని మహింపరచాలి. వరాలు కావాలని కోరుకోవడం కాకుండా ఆత్మలో వర్ధిల్లాలి, ఫలాలు కావాలని అనుకుందాం. వరాలంటే ఫేము నేము కాదు, అవి వద్దు. మనకి దేవుని మహిమపరచాలి, ఫలించే మనసు కావాలి. ఆ చెట్టు ఫలించకపోవటం అలవాటైపోయింది. ఇన్ని సంవత్సరం చూస్తూనే ఉన్నాడు కదా, ఇంక ఏంటి లేవనుకుంటాడులే అని నిర్లక్ష్య భావంతో నామకార్థంగా ఏదో చర్చికెళ్ళి వచ్చేయడం గడిపేస్తున్నామా? ఆత్మలో తీవ్రంగా ఆత్మ ఫలాలు ఫలించాలి తపనతో ఉన్నామా? దేవుని కొరకు ఏం చేస్తున్నాం? మంచి ఆరోగ్యము, మంచి ఆయుష్, మంచి ఫ్యామిలీ, మంచి సమాజం ఇచ్చినందుకు మనం థ్యాంక్ఫుల్గా ఉన్నామా? మత్తయి 3:10 ఉంది, ఇదిగో గొడ్డలి చెట్టు ఉంది, ఆ ఫలాలు ఫలించిన ప్రతి చెట్టును కూడా అది నరికి వేసేటువంటి అనుభవాలు మనకు ఉంటున్నాయి. కాబట్టి దాన్ని మనం గమనించుకోవాలి. ఆ తర్వాత ప్రేమ, క్షమ అనే జాలి అనేది ఫలించాలి. ఆ చెట్టుపై గొడ్డలి రెడీగా ఉందండి, అది అగ్నిలో పడేస్తాడు. అయితే పరలోక రాజ్యం చేరాలంటే పరలోక భాగ్యం ఇస్తారు, నిత్యత్వంలో ఉంటాం కాబట్టి దానికోసమే తప్పించాలి. మరి కీర్తనలు 1:1 దివారాత్రము ధ్యానిస్తే మరి చెట్టు ఫలించి చెట్టు వలె ఉంటామని అక్కడ వాక్యంలో చక్కగా ఉంది. దుష్టుల ఆలోచన చొప్పు నడువక, పాపుల మార్గం నిలువక, ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలించే చెట్టు. మన కాలమందు ఫలించే చెట్టుగా ఉండాలి. యోహాను 15:15 నాలో ఉన్న ప్రతి వానికి ప్రతిఫలం ఇస్తాను అన్ని లక్షణాలు ఇస్తా అని చెప్పాడు. ఇంకా మరొక భక్తుడు కొన్ని రకరకాల చెట్ల గురించి చెప్పడం జరుగుతుంది. మరి దేవుడే మనల్ని ఈ రకంగా నడిపిస్తూ, ఆదరిస్తూ, కాపాడుతూ చక్కని తలంపులు మనకిస్తున్నాడు. మరి మత్తయి 21:19 కూడా, మార్కు 11:13 కూడా అంజూరపు చెట్ల గురించి చెప్పబడింది. మరి దేవుడు ఆకలి కొనటం అంటే ఆశ్చర్యమే. ఆయనకి ఆకలి అంటే మనిషిలాగా ఆకలి, దాహము, మరి ఆవేశము, కన్నీరు ఇవన్నీ ఉన్నాయనుకోండి. అయితే ఇక్కడ ఆకలి కొనటం జీవాహారం ఆయన ఉన్నాడు. మరి ప్రాముఖ్యత తెలియాలి మనకి. అయితే ఆత్మ ఫలాలు ఫలించాలని కోరుకోవడం మాత్రం అది మనకి స్పష్టమైన అనుభవం. అది వృక్షంగా ఉండి అది ఇల్లు కట్టుకోవడానికి ఆధారంగా ఉండే చెట్టుగా ఉంటుంది. దానికి పెద్ద పెద్ద ఆకులు 5 కోణాలు కలిగి ఉంటాయి. అది బాకోరే అనే ఒక రకము, కాస్మోస్ అనే 2 రకాలు. అది కేక్స్, అందుకనే బాకూర దాని నుంచి బేకరీ అనే పేరు వచ్చిందంటండి. అందుకే దాని యొక్క కేక్స్ ఉంటాయి అన్నమాట. మరి 1 రాజుల్లోనూ మేకాలను కూడా మరి ఆ చెట్టు శత్రువులు నీడగా ఆ చెట్లు వాడుకున్నారని చూపిస్తారు. హెచ్గా కూడా స్వస్థత పొందాడని. ఫలించే స్థితి ఉంటేనే మనకు దేవుని దృష్టిలో మన ప్రాముఖ్యత వహిస్తాం, లేకపోతే మన జీవితాలు వ్యర్థం. ఇర్మియా మరి అంజీరపు చెట్లు ఫలాన్ని నాశనం చేసే అనుభవంలో ఆయన ఎంత దొంగిలించేశారో శత్రువులను కూడా చెప్పబడింది. అంటే అంజూరపు చెట్లు పోయినాయి అంటే ఆ చెట్లుని వాళ్ళు నాశనం చేసేసి వాళ్ళని చెరబట్టారని అర్థం అన్నమాట. మరి శత్రువులు దొంగిలించే అదే కాకుండా యెషయా చెప్పినట్లు మరి 3 విషయాలు మరి ఈ యెషయా కూడా ఏమనంటాడంటే, ఇర్మియా కూడా 5వ అధ్యాయంలో ఏమంటాడంటే, నేను ఈ ద్రాక్ష చెట్లు నాటడానికి నేను లోతుగా తవ్వాను, సాగు చేశాను, ఎంతో చక్కగా నాటాను, కారు ద్రాక్షలు కాసాయి అన్నారు. మనం కారు ద్రాక్షలతో కాసే వరంగానే ఉన్నామా? మంచి ఫలాలు ఫలించే వాళ్ళంగా ఉన్నాం. జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ 3 విషయాలు వివరించారు. ఆదికాండం 3:7 ఈ అంజూరపు ఆకులు కట్టుకున్నారంటే అంత పెద్దవి అన్నమాట. తర్వాత దేవుని ఆజ్ఞ వినకపోతే శిక్షించడానికి సమర్థుడు కదా,
సృష్టికర్తకు అంతా అధికారం ఉంటుంది. అందుకనే ఆయన శిక్షించాడు. మన శిక్షకు లోబడకూడదు. మరి ఇది జీవవృక్ష ఫలం అని మనకి అది కానీ 2:9 మంచి చెడుల చెట్టు అని 2:9లోనే ఉంది. అంజూరపు చెట్లు 3వ అధ్యాయంలో పేరుందండి. అది 20 అడుగులు ఉంటుంది, 25 అడుగులు కూడా ఎదుగుద్దంట. వెడల్పు 4-8 వరకు ఉంటుంది. ఆదమ హవ్వలు అది ఆకులు వాడుకున్నారు. మరి అది జూన్లో ఒక పంట, ఆగస్టులో ఒక పంట, మూడో పంట కూడా అది ఉంటుంది. నిలువ చేసి అది మూడో పంటను మాత్రం అది వదిలిపెట్టేస్తారటండి. మూడో పంటని, ఎందుకంటే అది ఎండిపోయిన అడలను దాచి వినియోగించుకుంటారు, తింటారనమాట. అది ఆశ్రయం ఇస్తుంది, ఆనందం ఇస్తుంది, ఆహారం. ఈ మూడు గుర్తుపెట్టుకుందాం. ఆశ్రయము, ఆనందము, ఆహారము ఇస్తుంది. లాభ నష్టాలు ఆలోచిస్తే ప్రవక్తలు తీర్పు తీర్చడానికి కూడా అది ఉపయోగపడింది, ఆ మాటను చెప్పడానికని. చాలామంది ఆ విషయాలు విన్నారు. దేవునికి ఇష్టలుగా జీవించాలి. రాజులను ఆశ్రయించట కన్నా దేవుని ఆశ్రయించాలి. మార్కు 11:12లో అంజూరపు చెట్లు శపించాడు. మరి వచ్చని ఆకులతో ఫలించేదిగా కనిపించింది, ఫలాలు లేవు. చెట్టును శపించగా ఎండిపోయింది. శపించటకు గల కారణము చెట్టు నీడ కలిగి ఉంటే మరి పండ్లు లేవు. కాలము కాని కాలంలో ఆ స్థితి ఉంది. ఆత్మఫలాలు మనలో ఫలిస్తున్నాయా? మనం ఫలించాలని మనం మరి ఒక ప్రత్యేకమైన మాట ఒక భక్తుడు చెప్పాడండి. అది ఆకులుండి మరి భక్తి గల వారిగా ఫేక్గా నటించే వాళ్ళకి ఆ ఆకులుండి పండ్లు లేని స్థితి మన జీవితాల్లో ఉందని ఆయన కోపం వచ్చిందని కూడా చెప్పారు. అది నిజం. అది ఫలించే జీవితం కోరుకుంటున్నామా? మరి ఉపయోగకరంగా గడుపుతున్నామా? మరి యోహాను 1:48లో ఇక్కడ చక్కటి సందర్భం ఉంది. నతానియేలు సంపాదిస్తూ నతానియేలు గురించి చూస్తూ, నేను అతను ఎప్పుడో చూశాను, అతను అంజూరపు చెట్టు కింద ఉన్నాడని క్రీస్తు ఆ పేరు, చెట్టు పేరు చెప్పాడు. అది ఎంత ప్రత్యేకత అంటే ఆ కళల్లో అంజూరపు చెట్టు చాలా దాని గాలి ఎంతో ఆరోగ్యకరమటండి. మరి గర్భిణీ స్త్రీలను అక్కడ తీసుకొచ్చి ఆ గాలిని పీల్చే అనుభవాన్ని ఇస్తారట. అప్పుడు గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఆ చెట్టు కింద ఉంది, ఆ గాలి పీల్చింది నీ తల్లి అనే అర్థం వచ్చేటట్టుగా నేను అక్కడే చూశాను అనేటప్పటికీ వెంటనే తను గుర్తుపెట్టుకుని, పిండంగా ఉన్నప్పుడు నన్ను చూశాడా ఈయన అని, దేవుని కుమారుడు అని ఎంతో గుర్తుంచుకుని సంబోధించాడు. అన్ని కాలాల్లో ఉన్నవాడు, అన్ని సమస్యలు తెలిసినవాడు, ఆది అంతమైన వాడు, అన్ని గ్రహించగలవాడు, మనుషులు గుర్తించగలవాడు. మరి చెట్టు కింద ఉన్న నతాలను చూసినవాడు, చెట్టు పై ఎక్కిన జక్కయ్యను పేరు పెట్టి పిలిచిన వాడే కదా ఆయన. అన్ని మరి చెట్టు లో దాగున్న ఆదాము చూశాడు కదా. మనల్ని కూడా ఎక్కడున్నా చూస్తాడు, మనం ఏం చేస్తున్నామో చూస్తాడు, మనం ఏ ఆశయాలతో ఉన్నామో కూడా చూసేవాడుగా ఉంటాడు. మరి అది ఆ రకంగా మనము దేవుని దృష్టిలో ఉండి మనం ఫలించేవారిగా మనం జీవించాలి. మరి ఆకలి కొన్నాడని చెప్పి చెట్టు శపించాడు. మరి సంపూర్ణమైన మరి అన్ని అనుభవాలు కూడా క్రీస్తులో ఉన్నాయి కనుక మనం ఏ జీవితంలో ఉన్నాం. మన ఇశ్రాయేలీలు మారుమనసు పొందాలని ఉపమానం చెప్పాడు. అంజూరపు చెప్పు నరికివేయడం అనే అనుభవం మనకి ఉండకూడదు. ఇక్కడ 13వ అధ్యాయం ముందు 6-9 ముందు కొన్ని మాటలు ఉన్నాయి. గల్లియా గల్లీ యొక్క రక్తం కూడా బల్లో కలిపిన అనుభవంలో అది అంత మరి అర్పణ యోగ్యము కాకపోయినా అది నిజం, అది మంచిదే అన్నట్టుగా, అంతకన్నా భ్రష్టులు కాదు అన్నట్టుగా చక్కటి ఎగ్జాంపుల్స్ చెప్తూ వచ్చాడు. సిలోమే దానిలో కూడా కొందరు మరణించారు, మారు మనసు పొందకపోతే నశిస్తారనే గుర్తుగా అది ముందు కూడా చదువుకుందామండి. ముందు వచనాలు ఆ మారు మనసు దృష్టిలో ఉంచుకొని ఆయన మారు మనసే ముఖ్యమైనది, ఇవన్నీ కాదని కూడా చక్కగా చెప్పాడు. మారు మనసు అనుభవంతో ఇదే ఈరోజు థాట్ ఏంటంటే మారు మనసు పొందాలి, దానికి తగిన ఫలితాలు ఫలించాలి, లేనిపోతే నరకంకి వెళ్తారు. ఇదే 3 మాటలే మనకి ఈ వాక్యంలో జ్ఞాపకం వస్తున్నాయి. దీనికి శాంతంతో కనిపెట్టాడు. అది 3 సంవత్సరాలు కనిపెట్టిన వాడిగా ఉన్నాడు. మరి బాగుగా తవ్వి బాగు చేసి యెషయా 5లోనండి భూమిని ఎరువు వేశాడు. ద్రాక్ష కాయకూడదు మనం. మరియు ఆయన మనకి ఎంతో శిక్షించడానికి రెడీగా ఉన్నాడని చూపిస్తున్నాడు. 15:8లో యోహాన్లో నాకు శిష్యులు బహుగా ఫలించే మహిమపరచాలి, పరిశుద్ధ జీవితం జీవించాలి, అప్పుడే ప్రభు ఆనందిస్తాడు. ఆ ఫలాలు కూడా అండి ఇతరులు గమనించాలి. ఆ క్రీస్తుకు మహిమ కలుగుతుంది. మరి శత్రువుని ప్రేమించాలి. క్రీస్తు ఎలా ప్రేమించాడో మనం కూడా అటువంటి ప్రేమను కలిగి ఉండటం చూసుకోవాలి. తర్వాత క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి. ఆయన సారాన్ని ద్రాక్షవల్లి తీగలు అన్నప్పుడు ఆయన సారం మనం గ్రహించి ద్రాక్షవల్లి లక్షణాలు ఎలా ఉంచుకుంటుందో ఆయన లక్షణాలు మనలో ఉండాలి. ఆయన సారాన్ని గ్రహించుకోవాలి. ఆయన మరి ఈ రకంగా మన జీవితాల్ని క్రియ కలిగిన భక్తి ఉండాలి. మరి ప్రార్థనా జీవితం ఉండాలి, బైబిల్ ధ్యానం ఉండాలి. మరి పిల్లలు తండ్రి ఆజ్ఞను పాటిస్తున్నట్టుగా మనం కూడా తండ్రి అనుభవాలను మనం పాటిస్తూ ఆయన అనుభవాల్లోకి పోవాలి.
మరి జోయల్ యోబులు 1:12, ప్రకటన 6:12, ఇర్మియా 24లో కూడా వీటి గురించి మనకు ట్రూ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ కూడా మనం ఇది అదే 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 ఇది ఈ అంజూరపు చెట్లు ఇండికేషన్ ఆఫ్ ద నేచురల్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ అటండి. ట్రూ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అంటారు, సింబల్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటారు దీన్ని. చాలా విలువైందండి అంజూరపు థాట్స్. నీ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో నెరవేర్చగలుగుతున్నామా? భక్తి జీవితంలో ఆచరణ విశ్వాసం ఆచరణగా ఉండాలి. ఫలం లేని వ్యక్తి అయితే ఆయన ఉగ్రత మన మీద, ఆగ్రహము మనపై ఉంటుందని గ్రహించుకోవాలి, భయపడాలి, అంటుకట్టబడాలి. మరి మెదడు పనిచేస్తే అవయవాలు పనిచేసినట్టుగా ఆ ద్రాక్షవల్లి బాగా పనిచేస్తే తీగలు బాగా పనిచేస్తాయి. అదే అనుభవంతో ఫలం మరి క్రీస్తు ఎంతకు రక్షించాడు మనల్ని, ఆయన కోరిన జీవితం జీవించడానికి మనం సరి చేసుకుని ఫలించే వ్యక్తిగా మార్చమని దేవుణ్ణి అడుగుదాం. దేవుని కృప మనందరితో ఉండుగాక. ఆమెన్.